ఎవ్రీవన్, ఈ వీడియోలో డిస్క్ ప్రొలాప్స్ కోసం తెలుసుకుందాం. మన స్పైన్ లో ప్రతి ఒక్క వెర్టిబ్రే మధ్యలో మనకి ఇలాంటి టైప్ లో ఒక డిస్క్ అనేది ఉంటది అనమాట. అంటే అది మనకి లోపల జెల్లీ సబ్స్టెన్స్ ఉండి బయటికి ఒక థిన్ లేయర్ లాంటిది ఉంటది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే షాక్ అబ్జర్వర్ కింద ఉపయోగపడుతుంది. అంటే స్మూత్ మూవ్మెంట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మనకి స్ట్రెస్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు, లేదంటే ప్రొలాంగ్డ్ గా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, ట్రామా గానీ ఇంజురీ ఇలాంటివి అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిస్క్ అనేది బల్జ్ అవుతుంది. అంటే ఇలా ఇలా బయటకు వస్తుంది అనమాట, బల్జ్ అవుతుంది. బల్జ్ అయినప్పుడు లేదంటే టేర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిస్క్ అనేది వెళ్ళి చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ కి టచ్ అవుతుంది అనమాట. టచ్ అయినప్పుడు మనకి పెయిన్ గానీ, నమ్నెస్ గానీ, టింగ్లింగ్ సెన్సేషన్ గానీ, బర్నింగ్ సెన్సేషన్ గానీ ఇలాంటివి వస్తాయి. ఆ టైంలో మనం అవాయిడ్ చేయాల్సిన 2 థింగ్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్లీ ఫార్వర్డ్ బెండింగ్. అంటే ఎప్పుడైతే కంటిన్యూస్ అంటే ఇలాంటి పెయిన్ వస్తున్నప్పుడు మీరు ఇలా బెండ్ అయ్యి ఏదైనా ఆబ్జెక్ట్ ని, హెవీ ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేశారంటే మనకి డిస్క్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. సో అదే అవాయిడ్ చేయండి. సెకండ్ ఏంటంటే కంటిన్యూస్ సిట్టింగ్. ఏదో చైర్ ఆర్ ఫ్లోర్ మీద కంటిన్యూస్ సిట్టింగ్ అవాయిడ్ చేయండి. అండ్ ఇలా స్లౌచ్డ్ గా కూర్చుంటారు కదా, అది కూడా అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ. ఫాలో us ఫర్ మోర్ వీడియోస్.